రీచ్ అవుతుందండి దగ్గరకు దస్తావేజ్ లేఖల వృత్తిపర సమితి అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానం మేరకు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఐజీఎన్ కమిషనర్ గారికి జిఓఎంఎస్ నెంబర్ 396ని మొన్న 30/6/2026 తేదీన ఇవ్వడం జరిగింది. మరి ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుతో రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,000 మంది దస్తావేజ్ లేఖర్లు, అసిస్టెంట్లు, డిటిపి ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు వీళ్ళందరూ కూడా వృత్తి కోల్పోయే పరిస్థితి ఉంది. మరి 100 సంవత్సరాలు పైబడి ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తూ దస్తావేజ్ లేఖనం అయితేనేమి, పీడీ చెక్ స్లిప్లు అయితేనేమి, చలానాలు సక్రమంగా కట్టించడంలో అయితేనేమి, స్లాట్ బుకింగ్ అయితేనేమి, అలాగే ఓటీపీలు తీసుకొని కూడా ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా లీగల్గా డాక్యుమెంట్లన్నీ రాసి ఈ రోజున ప్రజలకు ఎక్కడ ఏ బ్యాంకుకి వెళ్ళినా లోన్లు వచ్చే విధంగా వాళ్ళకి సక్రమంగా ఉండేటట్లుగా మేము ఈరోజు ప్రజలకు సర్వీస్ అందిస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే 2001 నుంచి దస్తావేజ్ లేఖర్లకు లైసెన్సులు రెన్యువల్ చేయడం కూడా ఆపేసింది. మరి 2001లో లైసెన్సులు రెన్యువల్ చేయడం ఆపేసిన దస్తావేజులు ఎవరైనా రాసుకోవచ్చని ప్రకటించిన మరి ప్రజలు కూడా ఈ రోజుకి కూడా మమ్మల్ని, మా సేవల్ని గుర్తుపెట్టుకొని మమ్మల్ని గౌరవించుకుని వాళ్ళకి కావాల్సిన సేవలు మా ద్వారా పొందుతూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలను ఎందుకు గుర్తించట్లేదో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలంటూ కొత్తగా తీసుకొచ్చి మీరు ఇంకా ఏం చేస్తారనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు చూసుకున్నట్లయితే 2023లో పీడీఈ చెక్ స్లిప్ విధానం అనేది వచ్చింది, ప్రైమ్ 2.0 విధానం. మరి అక్కడి నుంచి చూసుకుంటే డాక్యుమెంట్ చెక్ స్లిప్, పీడీఈ, స్లాట్ బుకింగ్, చలానాలు అన్నీ ఆన్లైన్లో మేము ముందస్తుగా తయారు చేసి దస్తావేజులను కక్షిదారులకు లోపలికి ఇచ్చి పంపిస్తే రిజిస్టర్ ఆఫీసులకి 10 నిమిషాల్లో దస్తావేజు రిజిస్ట్రేషన్ అయిపోయి కేవలం ఈకేవైసీ వేలిముద్రలో ఐరిస్ విధానంతో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసి 10 నిమిషాల్లో దస్తావేజ్ బయటకు ఇస్తున్నామని చెప్పి మరి మీరు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మరి ఈ రోజున మీరు 10 నిమిషాల్లో డాక్యుమెంట్ ఇవ్వడానికి మేము 24 గంటల కష్టం పడాల్సి వస్తూ ఉంది. మేము అవన్నీ తయారు చేసి మీకు ఇస్తే ఇదంతా తొందరగా అవుతుంది తప్ప కేవలం ఆ నుంచి అమ్మహా వరకు మీ దగ్గర ఏం పూర్తి కావడం లేదు. కాబట్టి మీరు దస్తావేజ్ లేఖలు పొట్టగొట్టే విధంగా మా స్టాంప్ వెండర్లు, అసిస్టెంట్లు, డిటిపి ఆపరేటర్లు పొట్టగొట్టే విధంగా అన్నీ మీరే చేయాల్సిన అవసరం మీకు లేదని ఎప్పటి నుంచో ఈ వ్యవస్థలో కొనసాగుతున్నటువంటి మా అందరికీ మా వృత్తిని కోల్పోయే విధంగా మీరు చర్యలు తీసుకోవద్దని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. మేము టెక్నాలజీకి, డెవలప్మెంట్కి ఏ రోజు కూడా మేము వ్యతిరేకం కాదు. మీరు ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. గతంలో చూసుకున్నట్లయితే చేతిరాత విధానం ఉండేది, ఆ తర్వాత టైపింగు, ఆ తర్వాత కంప్యూటర్ టైపింగు, తర్వాత 2002లో కార్డు సిస్టమ్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి మొదలుకుంటూ ఎన్నో మార్పులు ఇవన్నీ కూడా మేము మీకు సహకరిస్తూనే వచ్చాం.